సో JNTH 3-1లో వచ్చేసరికి ఈ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనే సబ్జెక్ట్ అంటే ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 అన్నమాట ఇది. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్తున్నారండి, దాని గురించి చెప్పదలిచాను. ప్లేలిస్ట్లన్నీ చెక్ చేసుకోండి. సో ఒకటి చెప్పాలి ముందు మీకు ఏంటంటే, దీనికి ప్రీ రిక్విజైట్స్ వచ్చేసరికి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుంటారు కదా, సో అవి కంపల్సరీగా రావాలండి. అందులో ఒక పాట తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. సో ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ ఇవన్నీ షేర్ చేస్తాను, జాయిన్ ఖచ్చితంగా అవ్వండి. ఇక టాపిక్లో పెడితే యూనిట్ వైజ్గా చూద్దాము. సో మొత్తం కూడా ఇన్స్ట్రుమెంట్కి సంబంధించింది ఇదంతా కూడా. ఏంటంటే వోల్టేజ్ క్యాలిక్యులేషన్, కరెంటు క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, అవి మెజర్ ఎలా చేస్తాం, ఆ క్యాలిక్యులేషన్స్ నుంచి మెజర్ ఎలా చేస్తాం ఈ ల్యాబుల్లో. సో వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి గురించి అనమాట. సో యూనిట్ 1 ఏంటి, బ్లాక్ స్కీమెటిక్స్ ఆఫ్ మెజరింగ్ సిస్టమ్స్. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, షార్ట్ క్వశ్చన్ ఏమో డిఫైన్ ప్రెసిషన్ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే డిఫైన్ ఎక్యురసీ, లేకపోతే డిఫైన్ రిజల్యూషన్. ఓకేనా. సో ఇక అందుట్లో నాకు తెలిసి వాట్ ఈజ్ మెంట్ బై గాజియన్ ఎర్రర్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఇందుట్లో వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫర్ వోల్టేజ్ మెజర్మెంట్, కరెంట్ మెజర్మెంట్స్ అని చెప్పేసి ఇలా ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూసుకుంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి మీకు ఈ ఏ క్వశ్చన్ ఏమో అక్యురసీ అంటే, బి క్వశ్చన్ ఏమో ప్రెసిషన్ అంటే, సి క్వశ్చన్ ఏమో రిజల్యూషన్ అంటే ఇస్తాడు. లేదు డిఫైన్ అండ్ డిటర్మిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ అకర్ ఇన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఈ డి ఆర్సనల్ గ్యాలనోమీటర్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఇక అందుట్లో వచ్చేసరికి మీకు ఈ ఏసీ వోల్ట్ మీటర్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే కరెంట్ మీటర్స్ కూడా. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఓమ్ మీటర్స్ యూ విల్ బి హ్యావింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మల్టీమీటర్. సో ఇలా ఇస్తాడండి. సో ట్రూ రీడింగు, ఎర్రర్ రీడింగు మీద ప్రాబ్లం కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఖచ్చితంగా ఇచ్చేది ఏదన్నా ఉందంటే హౌ డూ యూ ఎక్స్టెండ్ ద రేంజ్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని దాని మీద ప్రాబ్లం కూడా ఇస్తాడు ఎస్ఏ క్వశ్చన్. ఓకేనా. ఇక యూనిట్ 2 చూసుకుంటే సిగ్నల్ అనలైజర్స్. సో ఇందుట్లో కంపారిజన్ ఇస్తారండి ఏఎఫ్ఈ, హెచ్ఎఫ్, వివో అనలైజర్స్ మధ్య. సో షార్ట్ క్వశ్చన్స్లోనేమో డిఫైన్ హార్మోనిక్ డిస్టార్షన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కెపాసిటెన్స్ వోల్టేజ్ మీటర్స్, వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్, ఇలా షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఇందుట్లో నాకు తెలిసి ఈ పల్స్ అండ్ స్క్వేర్ జనరేటర్స్ మీద కానివ్వండి, ఫంక్షన్ జనరేటర్ మీద కానివ్వండి, మీకు వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ వాటి మీద ఇస్తారండి. ఓకేనా. ఇది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకుంటే ఆసిలోస్కోప్స్, స్పెషల్ పర్పస్ ఆసిలోస్కోప్స్. ఆసిలోస్కోప్స్ లో సిఆర్టీ మీద, క్యాథోడ్ ట్యూబ్ మీద ఖచ్చితంగా అయితే కన్స్ట్రక్షన్, బ్లాక్ డయాగ్రాము, మళ్ళీ దాని వర్కింగ్ ప్రిన్సిపల్, దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దాని అప్లికేషన్స్ ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడండి. షార్ట్ క్వశ్చన్ ఏమో వచ్చేసరికి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిఆర్ఓ ప్రోబ్స్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ సిఆర్ఓ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్టీ ఇలా అడుగుతాడండి. రైట్ సమ్ ఫ్రీక్వెన్సీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ అని చెప్పేసి అడుగుతాడు. ఇక స్పెషల్ పర్పస్ ఆసిలోస్కోప్స్ లో డ్యూయల్ ట్రేస్ మీద కానివ్వండి, డ్యూయల్ బీమ్ సిఆర్ఓస్ మీద కానివ్వండి, ఖచ్చితంగా అయితే ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓస్ మీద కూడా ఎస్ఏ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది.
డిఫైన్ శాంప్లింగ్ అని చెప్పి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అది యూనిట్ 3. యూనిట్ 4 చూసుకున్నట్టయితే ట్రాన్స్డ్యూసర్స్. సో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్ట్రెయిన్ గేజ్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎల్విడిటి తెలుసు కదా, లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే. సో ఇక అందుట్లో ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీకు ఎల్విడిటి కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అలాగే రెసిస్టెన్స్ థర్మోమీటర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక స్ట్రెయిన్ గేజ్ మెజర్మెంట్ మీద క్వశ్చన్ ఉంటుంది. సింక్రోస్ ఎప్పుడో కానివ్వడండి. ఇక ఆ తర్వాత అందుట్లో ఈ డిజిటల్ టెంపరేచర్ సెన్సింగ్ సిస్టమ్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఖచ్చితంగా ఫీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఇక గైరోస్కోప్స్ మీద ఉంటుంది, యాక్సెలరోమీటర్స్ మీద ఉంటుంది. సో ఇవి యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకుంటే బ్రిడ్జెస్, మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ పారామీటర్స్. సో బ్రిడ్జెస్లో వీట్ స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఇస్తాడు, బ్యాలెన్స్ చేయటం ఆ బ్రిడ్జ్ని. అలాగే మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ మీద కూడా ఎప్పుడో కానీ ఇవ్వడు, కెల్విన్స్ బ్రిడ్జ్ కానీ మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ కానీ ఎప్పుడో కానీ ఇవ్వడు. అయితే ఇక్కడ మీకు షార్ట్ క్వశ్చన్స్లో ఎలా ఉంటుందంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ కానివ్వండి, కెల్విన్ బ్రిడ్జ్ కానివ్వండి, మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ కానివ్వండి, ఎక్కువ శాతం కెల్విన్ బ్రిడ్జ్కి, మ్యాక్స్వెల్ బ్రిడ్జ్కి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అడుగుతాడండి. ఎస్ఏ క్వశ్చన్స్లోనే వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లము, ఎప్పుడన్నా మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ మీద. ఇక మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ పారామీటర్స్. సో హౌ డూ యూ మెజర్ ఫ్లో అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక హౌ డూ యూ మెజర్ హ్యూమిడిటీ, డిఫైన్ వెలాసిటీ, డిఫైన్ ఫోర్స్, ఇవన్నీ ఇస్తాడు. ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే ఖచ్చితంగా లిక్విడ్ లెవెల్ మెజర్మెంట్ మీద కానివ్వండి, లేకపోతే వెలాసిటీ మెజర్మెంట్ మీద కానివ్వండి, హై ప్రెషర్ వ్యాక్యూమ్ లెవెల్ మెజర్మెంట్ మీద కానివ్వండి మీకు క్వశ్చన్లు అయితే ఉంటాయండి. ఇక ఈ టెంపరేచర్ మెజర్మెంట్స్ మీద ఎన్ని టైప్స్ ఉంటాయో వాటి గురించి, వాటి అడ్వాంటేజెస్ గురించి, వాటి డిసడ్వాంటేజెస్ గురించి, వాటి అప్లికేషన్స్ గురించి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద మీరు నేర్చుకోవాల్సింది ఎక్కువ శాతం వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, దేని గురించి ఆయన చెప్పిన వాటిలో. ఓకేనా? సో ఇక ఇందులో కొన్ని గ్యారంటీకి దిగిపోయి ఉన్నాయంటే ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ వరకు అవి వచ్చేసరికి ఏంటంటే వోల్ట్ మీటర్స్ మీద, ఎమీటర్స్ మీద, ఇక ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ మీద, ఇక వచ్చేసరికి ఈ డిఆర్సనల్ గ్యాలరోమీటర్ మీద, ఇక వచ్చేసరికి ఇందుట్లో సిగ్నల్ జనరేటర్స్ మీద, ఫంక్షన్ జనరేటర్ మీద, ఇక సిఆర్ఓ మీద, ఇక తర్వాత వచ్చేసరికి ఎల్విడిటి మీద, ఇక ఆ తర్వాత వచ్చేసరికి అందుట్లో మీకు ఈ డిస్ప్లేస్మెంట్ మెజర్మెంటు, వ్యాక్యూమ్ టెంపరేచర్ మీద ఇస్తారనమాట.